కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలము జౌకుపల్లి గ్రామ సమీపంలోని బ్రహ్మంసాగర్ కాల్వనందు ఈ నెల 5వ తేదీ పందిటి ఓబులేసు కోడూరు సతీష్ మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు ఎంఆర్పీఎస్ నాయకులు మృతికి గల కారణాలను త్వరితగతిన నిగ్గు తేల్చాలని, వారిద్దరిది ముమ్మాటికి హత్యనని, మృతికి గల వ్యక్తులను అరెస్ట్ చేసి నిజాన్ని నిగ్గు తేల్చాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ పోరాట సమితి జాతీయ అధికార ప్రతినిధి గుండాల ఈశ్వరయ్య మాదిగ మరియు బ్రహ్మంగారిమఠం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్లు డిమాండ్ చేశారు. అట్లు నిగ్గు తేల్చని పక్షంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్, కేఎన్ రాజు, సుభాష్, నారాయణ, చలపతి, మృతి చెందిన వారి బంధువులు ఎల్లమ్మ, ఓబులమ్మ తదితరులు ఉన్నారు. గుండాల ఈశ్వరయ్య మాదిగ, నేను ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుల్ని, కడప జిల్లా ఇన్ఛార్జి గుండాల ఈశ్వరయ్య మాదిగ నా పేరు. నేను నిన్న కూడా వచ్చినాను. ఇక్కడ ఈ నెల 5వ తారీఖు నాడు దళితుల పిల్లలు, మా పిల్లలు, 2 పిల్లలు సతీషు, ఓబులేసు, వీళ్ళిద్దరు కూడా యువకులు. సతీషు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. మరి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపి ఈరోజు నీళ్ళల్లో కొట్టిపోయే విధంగా వాగులో వారేయడం జరిగింది ఒక కాలువలో. కాబట్టి అతన్ని హత్య చేసినారని మేము భావిస్తున్నాము. దానికి కారణాలు ఏమంటే, గత సంవత్సరాల నుండి, 1 సంవత్సరం నుండి ఆ అబ్బాయి, ఒక చాకలోళ్ళ అమ్మాయి ఇద్దరు కూడా లవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా చాలా సందర్భాల్లో ఫోటోలు కూడా దిగినారు, ముద్దులు పెట్టుకున్నారు. అవన్నీ కూడా ప్రూఫ్ కూడా ఎస్ఐ గారి దగ్గర ఉన్నాయి. వాళ్ళే చంపినారనేది పూర్తిగా మాకు నమ్మకం ఉంది. చంపి పారేసినారనేది మాకు డౌట్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళపైన, అమ్మాయి తల్లిదండ్రి పైన, అమ్మాయికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మేనమావ కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ బంధువులు ఖచ్చితంగా పథకం ప్రకారమే వీళ్ళిద్దరిని చంపినారనేది మేము భావిస్తున్నాము. కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా కేసు పెట్టాలనేది మా డిమాండ్. ఆ ప్రధానమైన డిమాండ్తోనే ఈరోజు ఇక్కడ మరి ఫ్రెష్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మరి ప్రేమించుకోవడం అనేది తప్పు కాదు, కానీ అది ఏదైనా ఉంటే కన్నా చట్ట ప్రకారం మీరు ఏదన్నా చట్టానికి తెలియజేయాలి, కానీ అతి దారుణంగా చంపడం తప్పు. మరి ఆ పిల్లలని చంపిన వాళ్ళని ఖచ్చితంగా కేసు పెట్టాలా, వాళ్ళపైన చట్టపరమైన తీసుకోవాలా. ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి కూడా, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కూడా ఒకటే అబ్బాయి ఉండేది. 2 కుటుంబాలకు ఒకటే అబ్బాయి ఉండేది. మరి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు కావచ్చు, వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళు చనిపోయినారు. కాబట్టి వాళ్ళకు మరి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు 50 లక్షలు వాళ్ళకు నష్టపరిహారం కట్టించాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వము 50,000 రూపాయలు, 50 లక్షల రూపాయలు మరి ఆ ఇంటికి, ఆ కుటుంబానికి ఆదుకోవాలా. తర్వాత వాళ్ళు ఎస్సీ మాదిగ కులస్తులే కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీ కమిషనర్ కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ చైర్మన్ వచ్చి కూడా సందర్శించాలా. మరి అంటే అదేవిధంగా ఈ జిల్లా ఎస్పీ కావచ్చు, మరి తాలూకా డిఎస్పీ కావచ్చు, మరి ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ కుటుంబాన్ని సందర్శించి, ఆ కుటుంబాన్ని దళితులు కాబట్టి, వాళ్ళు నిరుపేదలు కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం యంత్రాంగం మీద ఉంది. కానీ ఇంతవరకు కూడా ఎవరే కానీ ప్రభుత్వం అధికారులు, ఎంఆర్ఓ కానీ, లేదంటే డిఎస్పీ కానీ, లేదనుకుంటే ఒక ఎస్పీ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎవరే కానీ ఆ గ్రామానికి పోలేదు, ఆ కుటుంబాన్ని సందర్శించలేదు. ఇది చాలా దారుణం ఇది. కాబట్టి మేము ఖచ్చితంగా దీనిపైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహజన నేత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా ఈ కేసు కట్టాల్సిందే, ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. అది న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాము, తెలియజేస్తున్నాం. మిత్రులకు ప్రత్యేకమైన వందనాలు. నా పేరు జ్ఞానేశ్వరరావు మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు, బ్రహ్మంగారిమఠం. మరి గత ఈ నెల 5వ తేదీన మరి మా మాదిగ బిడ్డలు అయినటువంటి సంతోష్, ఓబులేసు మరి చనిపోయినారు. ఇంతవరకు దాని కేసు మరి ఛేదించలేకపోతున్నారు. దాన్ని బట్టి మేము కూడా మరి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ఉద్రేకతగా దీన్ని ప్రబలం చేయాలని మరి మా నాయకత్వం ద్వారా మేము వచ్చి ఉన్నాము. కానీ ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మరి మాదిగలను మరి చంపబడుతుంటే ఇంతవరకు ఏ అధికారి కానీ
మరి ఏ నాయకులు కానీ సందర్శించలేకపోతున్నారు. అది అగ్ర కులాలు అయితే ఈ పాటికి రాజకీయ నాయకులు కానీ మరి అధికారులు కానీ సందర్శించి మరి వాళ్ళకి కావాల్సిన న్యాయం చేస్తారు. మరి మాదిగలకి ఎందుకు చేయలేకపోతున్నారు అనే డిమాండ్ మాలో ఎక్కువ ఉంది. అందులో మరి అనుమానాలు కూడా మాకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది ఛేదించి వాళ్ళపైన కేసు పెట్టి న్యాయం చేయాలి. చేయని పక్షంలో మరి జిల్లా మొత్తం మరి ధర్నా చేసి ఈ న్యాయాన్ని గెలిపించుకోవడానికి మేము ఎంతో కృషి చేస్తామని తెలుపుతున్నాం. కాబట్టి వచ్చిన మీడియా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.